నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అందరికీ అభయమిచ్చే ఆనంద నిలయుడు, కొలచిన వారి పాలిట కొంగు బంగారం, ఆపదల్ని కాచి అండగా ఉండే ఆర్తత్రాణ పరాయణుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఇతడుగాక మరి దైవము కలడా, ఇతడే పెనువేల్పు, ఇతడే మా ఆది దైవం అని భక్తులు నోరారా కీర్తించే దైవం తిరుమల శ్రీనివాసుడు. ఇంటింటి దైవంగా వెలిగే శ్రీనివాసుడు పరబ్రహ్మ స్వరూపుడు. అలాంటి శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల్ని ఉద్ధరించడానికి తనకు తాను ఎన్నో ప్రదేశాలలో ఆవిష్కృతమై అనుగ్రహిస్తున్నాడు. ఆ శ్రీనివాస కోవెలల్ని ఆనంద నిలయాలుగా, సంతోషధామాలుగా వర్ధిల్లుతున్నాయి. ఆ పరంపరలోనిదే కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరి గుట్టలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. జగద్గిరి గుట్టపై 1972 సంవత్సరంలో సోమయ్య పంతులు చంద్రమ్మ అనే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల స్ఫూర్తితో ఈ ఆలయం నిర్మితమైంది. వారి ఆధ్వర్యంలోని ఈ ఆలయ నిర్వహణ 20 సంవత్సరాల పాటు కొనసాగింది. 1992 సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఆలయ నిర్వహణ బాధ్యతల్ని చేపట్టింది. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద శ్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఆపద మొక్కుల వాణిగా, అడుగడుగు దండాల వాణిగా అలమేల్ మంగపతిని భక్తులు ఆరాధించుకుంటారు. అలాంటి ప్రియబాంధవుడైన శ్రీ వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి సమేతంగా జగద్గిరి గుట్టపై కొలువుతీరి ఉన్నాడు. ఏటవాలుగా ఉన్న ఈ గిరిని జారుడు బండగా కూడా వ్యవహరిస్తారు. జగత్తును పరిపాలించే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నెలకొన్న గుట్ట అనగా కొండ కాబట్టి ఇది జగద్గిరి అయ్యింది. 46 సంవత్సరాల క్రితం ఈ గుట్టపై ఆలయం నిర్మితమయ్యింది. ప్రశాంతమైన వాతావరణంలో జగద్గిరి గుట్టపై లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శోభిల్లుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలోనే ప్రముఖ వెంకటేశ్వర స్వామి సన్నిధానంగా ఈ ఆలయం ప్రకటితమవుతోంది. జగద్గిరిగుట్ట ఆకృతి శాలిగ్రామ ఆకృతిని పోలి ఉండటం విశేషం. ఈ శాలిగ్రామ శిలాశోభిత గిరిశిఖరంపై శ్రీ మహావిష్ణువు కలియుగ రూపం శ్రీ వెంకటేశ్వరునిగా పరిఢవిల్లుతోంది. ఇలవేల్పు ఇతడే ఇందరికినీ హరి, పలు వేల్పులతో పనియేలా అంటూ తాళ్లపాక అన్నమయ్య తన భక్తి ప్రపత్తిని ప్రకటించాడు. వేల్పులకే వేల్పు శ్రీ వెంకటేశ్వరుడు. అలాంటి శ్రీ వెంకటేశ్వరుడు భువనైక మోహనంగా దర్శనమిస్తాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ ఆ కొండల రాయుని ముంగిట భక్తులు సాగిలపడి తమ భక్తి రమ్యతను చాటుకుంటారు. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన కన్నులలో వెలుగున్నందుకు శ్రీనివాసుని దర్శనమే వాటికి పరమావధి. నాసికలో ఊపిరి ఉన్నందుకు శ్రీనివాస స్మరణే దానికి ఆలంబన. నోట హరినామ కీర్తన చేసినప్పుడే ఆ నోటికి ధన్యత. ఈ విశేషాలన్నీ కలియుగ మహాప్రభువు శ్రీనివాసునికే వర్తిస్తాయి. లోకోత్తర సౌందర్యమూర్తిగా స్వామి ప్రకటితమవుతాడు. జగత్తును పరిపాలించే జగన్నాయకుడు, జగన్నాథుడు స్థానక భంగిమలో మందస్మిత వదనారవిందంతో అర్ధనిమీలిత నేత్రాలతో భక్తులకు దర్శన దివ్యానుగ్రహాన్ని కలిగిస్తున్నాడు. సర్వాంగ సుందరంగా, నయన సమ్మోహనంగా, నామాల స్వామి శ్రీమాలయుక్తంగా తోమాల కైంకర్య శోభతో అలరారుతుంటాడు. కటి వరద అభయహస్తాలతో స్వామి రూపం జగజ్జేయమానంగా తేజరిల్లుతుంది.
గర్భాలయంలో నెలకొన్న భక్తుల పుణ్యాల పేటి అయిన శ్రీనివాసుడి దర్శనం ఇహపర ముక్తి సాధకం. శ్రీ వెంకటేశ నీ రూపమది చాలు ఆనంద సిద్ధికి, శ్రీ శ్రీనివాస నీ కరుణ అది చాలు ఈ జన్మ లబ్ధికి అని భక్తులు నోరారా స్వామి వైభవాన్ని స్తుతి చేస్తారు. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ. రజత కవచయుక్తంగా భక్తుల కొరకు వేంచేసిన వెండి కొండగా స్వామి భాసిల్లుతాడు. జగద్గిరి గుట్టపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఓ ఆధ్యాత్మిక అద్భుతంగా భాసిల్లుతోంది. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. 1972 సంవత్సరం శ్రీ విరోధి కృతినామ సంవత్సరం మాఘశుద్ధ పంచమి అనగా వసంత పంచమి నాడు ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు. కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు చెందిన భక్తులు ఈ ఆలయాన్ని తరచుగా సందర్శిస్తుంటారు. ఈ జగద్గిరిగుట్ట ప్రాంతం అసలు దీనికి జారుడుబండ అని ప్రాంతం. ఈ జారుడుబండ అనే ప్రాంతంలో మాఘశుద్ధ పంచమి విరోధి కృతనామ సంవత్సరం మాఘశుద్ధ పంచమి వసంత పంచమి రోజున ఈ యొక్క కొండపైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ జరిగింది. అంటే 1972లో ఆ రోజు నుంచి కూడా ప్రతి మాఘశుద్ధ పంచమి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మహావైభవంగా జరిపిస్తున్నాం. చాలా విశిష్టమైనటువంటి ఈ యొక్క దేవాలయాన్ని ఎవరైతే సందర్శించి 41 రోజు స్వామివారికి 108 ప్రదక్షిణాలు చేస్తారో వారు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పి ఆ యొక్క శ్రీనివాస యొక్క సంకల్పం. అదేవిధంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామివారి అత్యంత వైభవం మహత్యం ఏమిటంటే ఈ యొక్క స్వామివారికి సంతాన ప్రియుడు. ఎవరైతే సంతానం కావాలని ఆ యొక్క స్వామివారిని కోరుకుంటారో ఆ స్వామివారికి వారి స్వప్నంలో సాక్షాత్కారమై వాళ్ళకు తప్పకుండా 108 రోజుల్లో ఆ స్వామివారికి అనుగ్రహం వల్ల వాళ్ళకు సంతానం కలుగుతుంది. పాంచరాత్ర ఆగమ విధి విధానయుక్తంగా ఈ ఆలయంలో నిత్యోత్సవాల నుంచి సంవత్సరోత్సవాల వరకు కొనసాగుతాయి. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే हैरनुवेल कृतैरपराधसतैः भरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे आदिवेङ्कटशैलमुदारमतेर्जनताभिमताधिकदानरतात् परदेवतया गदितान् निगमै कमलादयितान्न परं कलये गोविन्द हरे गो
జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. శ్రీ మహాలక్ష్మీదేవి సన్నిధి, గోదాదేవి దివ్య సన్నిధి ఈ ఆలయానికి ప్రత్యేక శోభను సంతరించాయి. ఈ ఆలయ లోగిలిలో శివాలయం అదనపు ఆకర్షణ. హరిహర క్షేత్రంగా ఈ లోగిలి బాసిల్లుతుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వశుభకారిణి సమస్త సన్మంగళకారిణి అయిన మహాలక్ష్మి గర్భాలయంలో భువనసుందరిగా దర్శనమిస్తుంది. కమలాలయ కమలవాసినైన శ్రీయమాత పై 2 చేతులలో కమలాన్ని ధరించి దిగువ హస్తాన్ని వరద అభయముద్రలుగా ప్రకటిస్తుంది. గర్భాలయంలో లక్ష్మీదేవి లక్ష్మీ వైభవానికి ప్రతీకగా భాసిల్లుతుంది. మరోవైపున గోదాదేవి దివ్య సన్నిధి నెలకొని ఉంటుంది. ఇదే లోగిలిలో పన్నిద్దరాళ్వార్లు కూడా భాసిల్లుతారు. ధనుర్మాస సందర్భంగా తిరుప్పావై శ్రీవ్రతాన్ని ఈ సన్నిధిలో కమనీయంగా ఆచరిస్తారు. ఆళ్వార్ల తిరునక్షత్ర సందర్భంలో ప్రత్యేక పూజాధికాలు కొనసాగుతాయి. ఇరు దేవేరుల దివ్య సన్నిధులు పుష్పాలంకరణ శోభితంగా కనువిందు చేస్తాయి. ఈ సన్నిధిలోనే ఉన్న శివాలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. జగద్గిరి గుట్టపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వసంత పంచమి నాడు త్రయాహ్నికంగా కొనసాగుతాయి. ఈ ఉత్సవ శోభతో ఈ ఆలయం సర్వశోభితంగా ప్రకటితమవుతుంది. నా పేరు పసుపులేటి శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారిగా ఇక్కడ ఒక సంవత్సరం నుంచి విధులు నిర్వహిస్తున్నాను. ఈ ఆలయ అభివృద్ధికి త్వరలోనే దేవాలయాన్ని కమిటీ వేయించిన రాజగోపుర నిర్మాణము, మహామండప నిర్మాణము, కళ్యాణ మండపము మరియు ఈ దేవాలయానికి 14 ఎకరాలు 10 గుంటల భూమి ఉన్నది. దీనికి పట్టా చేయించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఆశపోవాతగా స్వామివారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తామని కోరుతున్నాము. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 45వ బ్రహ్మోత్సవాలు మరి జదురుట ప్రాంతంలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఒక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోని జదురుట ప్రాంతంలో మరి పల్లెటూళ్ళ నుండి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మరి మంచి ఎత్తుకెదిగి మంచిగా ఇక్కడ అందరూ కూడా నివాసాలు కట్టుకొని మరి అందరూ పిల్ల జిల్లలతో మరి చాలా స్వామివారి ఆశీస్సులతో బాగా ఉన్నారు. మరి ఒక లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమంలో కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరుకుంటా ఉన్నాను. ఉత్సవ శోభను సంతరించుకున్న ఈ ఆలయం శ్రీనివాసుని భక్తుల పాలిట దివ్య పెన్నిధి. విష్ణవే
నమః శ్రీ శ్రీనివాసం స్నపన తిరుమంజనం, ధ్వజారోహణం, హోమం, తిరుకల్యాణోత్సవాల సమ్మేళనంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. భూతకృతే నమః శ్రీ శ్రీనివాసం భూతభృతే నమః శ్రీ శ్రీనివాసం భావాయ నమః శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం కళాకారుల జానపదుల కళా విన్యాసాలు, భక్తుల జయ జయధ్వానాల నేపథ్యంగా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా విష్ణు హోమం, లక్ష్మీ హోమాలు సశాస్త్రీయంగా కొనసాగుతాయి. పరమాత్మనే నమః శ్రీ శ్రీనివాసం ముక్తానాం పరమాయ గతయే నమః అవ్యయాయ నమః శ్రీ శ్రీనివాసం పురుషాయ నమః శ్రీ శ్రీనివాసం సాక్షిణే నమః శ్రీ శ్రీనివాసం ఈ ఉత్సవాల సంరంభంలో కళ్యాణోత్సవం ప్రత్యేకమైనది, విశిష్టమైనది. ఈ ఉత్సవానికి మలయప్ప స్వామి ఉభయ నాంచారులతో గరుడ వాహనంపై తరలివస్తాడు. యోగాయ నమః శ్రీ శ్రీనివాసం యోగ విదాం నేత్రే నమః ఉత్సవ మంటపంలో కమనీయ బంధురంగా శ్రీవారి కళ్యాణోత్సవం కొనసాగుతుంది. నారసింహవపుషే నమః శ్రీమతే నమః శ్రీ శ్రీనివాసం కేశవాయ నమః శ్రీ శ్రీనివాసం సర్వస్మై నమః శ్రీ శ్రీనివాసం శర్వాయ నమః శ్రీ శ్రీనివాసం శివాయ నమః శ్రీ శ్రీనివాసం స్థానవే నమః శ్రీ శ్రీనివాసం భూతాదయే నమః శ్రీ ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమ విధి విధాన నేపథ్యంగా ఈ వేడుక భక్తిభావ ప్రపూరితంగా పరిఢవిల్లుతుంది. కళ్యాణ వెంకటేశ్వరుడు హృదయానందకరంగా భక్తులకు దర్శనమిస్తాడు. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం, తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం. తిలకించు వారికిది నేత్రోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. శేషాద్రివాసునికి శేషవాహన సేవకం సవైరికి జరుగు హంసవాహన సేవ. శేషాద్రివాసునికి శేషవాహన సేవకం సవైరికి జరుగు హంసవాహన సేవ. చంద్రకాంతుల దొరకు చంద్ర ప్రభల సేవ, చంద్రకాంతుల దొరకు చంద్ర ప్రభల సేవ. అంజనాభీషునికి హనుమంత సేవ. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం. తిలకించు జగద్గిరి గుట్టపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనం సర్వశుభకారకం. ఓం నమో వెంకటేశాయ. ఇచ్చెను సంపదలెల్లా ఇంద్రాతులెల్లా అని అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుణ్ణి అభివర్ణించాడు. భక్తులందరికీ అభయమిచ్చే ఆశ్రిత వరదాత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి కృప సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.